అట్లా ఒకసారి సార్ స్టార్టింగ్ లో అంటే సార్ ఒకసారి చెప్పండి క్లారిటీగా. పద్మాక్షుడు కూతురుగా పుట్టింది ఆవిడ. పద్మాసురుడు కూతురుగా పద్మాక్షుడు ఆయన కూతురుగా పుట్టి ఆ తర్వాత వీడేమో ఆయన్ని చంపేసి ఈవిని తీసుకెళ్లి ఈవిని ముట్టుకోబోతాడు. ఆ జుట్టును ముట్టుకునేసరికి ఆవిడ భస్మం అయిపోతుంది. వీడైనా సరే ఆ కామంతో ఆ చెడుబుద్ధితో ఆ భస్మాన్ని తీసుకెళ్తాడు పెట్టిలో పెట్టి రావణాసురుడు. ఆ పెట్టి ఇంట్లో పెట్టుకుని కబుర్లు చెప్తుంటాడు. మండు దగ్గరికి మండుద్ది. పెట్టి చూస్తే ఆవిడకేమో పసిపిల్ల కనపడుద్ది. విభీషణుడికేమో లక్ష్మీదేవి కనపడుద్ది. వారి పేరు ఏంటి, కుంభకర్ణుడికేమో రాక్షసే పుప్పి కనపడుద్ది. వీడికేమో బూడిద. ఆ మండు కోపం వచ్చేసి సముద్రంలో పడైంది అంటది. సముద్రంలో పడితే మళ్ళీ మనకే కుట్టుకొద్ది, ఎక్కడన్నా కప్పెట్టండి అంటే అలా కప్పెడితే మళ్ళీ ఆ పెట్టిలోనే దొరుకుతుంది. ఓకే, ఆ పెట్టిని లంకలో కప్పెడతారు సార్. అక్కడ మన జనకుడు దున్నుతారు కదా యజ్ఞానికి. అంటే వీళ్ళు లంకలో కదా ఉంది, మరి మళ్ళీ అదొక డౌట్ వస్తుంది కదా. నేను చెప్పేది లంకలో కప్పెడితే మళ్ళీ అక్కడ ఉండకూడదనే కదా ఆవిడ అవతల వైపు తీసుకెళ్లి భూమిలో నిక్షిప్తం చేయమంది. అవతల వైపుకి వెళ్ళి వాళ్ళు ఈ జనకుడి యొక్క రాజ్యంలోనే కప్పెడతారు. ఎవరు సార్ కప్పెట్టేది? వీళ్ళు ఈ రాక్షసులు. ఆ తర్వాత వాళ్ళు దున్నేటప్పుడు సీతాదేవి దొరుకుతుంది. ఆ సీతానికి పేరు ఎందుకు వచ్చింది? నాగల్ని నాగేశ్వరాలని సీత అంటారు. అలా నాగేశ్వరాలకు దొరికింది కాబట్టి ఆవిడ సీత అన్నారు. జనకుడు కూతురు కాబట్టి జానకి అన్నారు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మరి వేదవతి గారు ఈ కాలానికి సంబంధించింది కదా సార్, కృతాయుగానికి సంబంధించింది కదా. కృతాయుగానికి సంబంధించిన రావణాసురుడు ఏ యుగం? కృతాయుగానికి సంబంధించిన వాడేగా. రావణాసురుడు ఏ యుగం? అదే కృతాయుగానికి, త్రేతాయుగానికి కాదు, అంత ముందు నుంచే ఉన్నాడుగా రావణాసుడు గారు. ఇప్పుడు కృతయుగంలో ఇద్దరుగా వచ్చారు విజయుడు. ఎవరెవరు? ఒకడేమో హిరణ్యాక్షుడు, ఇంకోడు హిరణ్యకశిపుడు. వాళ్ళిద్దరే మళ్ళీ రావణుడు, కుంభకర్ణుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాళ్ళిద్దరే జై శ్రీరామ్, జై శ్రీరామ్. సార్ రావణుడు వాళ్ళిద్దరే రావణాసురుడుగా కుంభకర్ణుడు కనబడతారా సార్? అవునండి. అలా మళ్ళీ ద్వాపర యుగంలో వాడి పేరు ఏంటి, శిశుపాలుడు, దాంతో. ఓకే ఓకే. ఇప్పుడు అయితే రావణాసురుడు తీసుకెళ్ళింది సీతమ్మ గారిని కాదు, ఈ వేదవతి కదా మళ్ళీ సీతగా వచ్చిందన్న. మరి అక్కడ మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది కదా సార్, మరి మన వాళ్ళకి ఇప్పుడు వేదవతిని తీసుకెళ్తే మరి సీతమ్మగా వేదవతి గారి సీతమ్మ అయితే మళ్ళా సీతమ్మ గారిని దాచిపెట్టడం ఎందుకు రాముడు? శివాలయం గమనం. మీరు రామాయణం చదివి నాకు ఫోన్ చేయండి అన్న. నేను రామాయణం చదివాను సార్. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి ఈ 3 బుక్ కావాల్సినటువంటి వారు స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క అడ్రస్ని విత్ పిన్ కోడ్ సమేతంగా వాట్సాప్ కానీ చేసినట్లయితే మీరు ఈ 3 బుక్కుల్ని పొందుకోవచ్చు. ఇటువంటి బుక్కులు మీరు కానీ తీసుకొని చదివేటప్పుడు అనేకమైన సత్యాలని మీరు తెలుసుకుంటారు. మతోన్మాదుల దగ్గర మీరు మాట్లాడేటప్పుడు ఎంతో మీకు సహాయపడతాయి.